కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాలలో 150 సంవత్సరాల క్రితం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మాణం చేసిన డాక్టర్ ఈజీ స్మిత జ్ఞాపకార్థం చర్చ్లో మెమోరియల్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రసంగికులు డాక్టర్ ఎల్కే మృత్యుంజయ మాట్లాడుతూ ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మాణం చేసిన డాక్టర్ ఈజీ స్మిత జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ను ప్రారంభించి ఈ ప్రాంతంలో వైద్య సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు. పిఠాపురం బాప్టిస్ట్ సంఘస్థులు ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ పాస్టర్ థియోఫలస్ అధ్యక్షులు గుబ్బల సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అవనిగడ్డ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న ప్రముఖ సంఘాల పాస్టర్లు, అధిక సంఖ్యలో క్రైస్తవులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. పిఠాపురం మహారాజా సహకారంతో మొదలుపెట్టిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి మెడికల్ మిషనరీగా ఇండియాకు అడుగుపెట్టిన కేవలము 6 సంవత్సరాలలోనే ఆయన పిఠాపురం వచ్చి పిఠాపురంలో ఆయన విద్యాపరమైన మిషనరీ పరిచర్యలు చేసి ఈవేళ మనం చూస్తుంటున్న సిఎంసి దానికి అనుబంధంగా ఇక్కడ మనకు వచ్చిన బాప్టిస్ట్ ఫీల్డ్లో ఉంటున్న వారందరి ఏరియాలో హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, హాస్టల్స్ కానీ ఇలాంటివి ఎన్నెన్నో చేసి తిరిగి ఆయన స్థలానికి వెళ్ళిపోయిన ఆ శ్రేష్టమైన వ్యక్తిని స్మరించుకుని ఈవేళ ఒక ఆడిటోరియం మన స్థానిక ఏపీఎం సంఘం ఆయన పేరు మీద ఆయన స్మృత్యర్థమై తెచ్చుకోవడం ఇదంతా మంచి ఆలోచన. ఈ మన సంఘ నాయకులు సంవత్సరాలు మన కేంద్రీయ బాప్టిస్ట్ మిషనరీలు అడుగుపెట్టి ఈ ప్రాంతాలంతటినీ పొంది వారు మనకు ఏం ఇవ్వకుండా వెళ్ళారు అని నేను ఆలోచన చేస్తే నా చర్చ్ హిస్టరీలో నేను చేసిన నా ఇంటర్న్షిప్లో బాప్టిస్ట్ చర్చెస్తో నేను చేసిన పరిచర్యలో ఏమి ఇవ్వకుండా వెళ్ళలేదు. వాడు అన్నీ ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చాడు. ఆధ్యాత్మికతను ఇవ్వకుండా వెళ్ళారా? సామాజిక బాధ్యతను నేర్పకుండా వెళ్ళారా? విద్య, వైద్య, అలాగే ఉపాధి, అనాథ ఆలయాలు, వీటి ద్వారా క్రీస్తు ప్రేమను మన చుట్టూ ఉన్న సమాజానికి ఎలా పరిచయం చేయాలో నేర్పకుండా వెళ్ళారా? ఆ తర్వాత మనం గొప్పలు చేస్తాం అని తెలుసు తెలియకనో కూడా కోట్ల రూపాయలు ఖరీదు కలిగిన ఆస్తులు కూడా వెళ్ళారు. అన్ని ఇచ్చేది వైద్య పరిచర్యతో పాటు ప్రేమ పరిచర్యను కూడా తెలియజేసి ఆ ప్రేమ పరిచర్యలో భాగంగా ఇక్కడ బాప్టిస్ట్ సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈ తరానికి ఆ బాప్టిస్ట్ సంఘాన్ని నిర్మాణం చేసినటువంటి ఈజీ స్మిత్ గారు ఎవరో తెలియదు. ఆ ఫ్రూట్స్ అందరూ అనుభవిస్తున్నాం కానీ దీని చరిత్ర తెలియదు. కనుక ఈ సిపిఎం మిషనరీ 150 సంవత్సరాల అయినటువంటి సందర్భంగా ఈ యొక్క వార్షికోత్సవం జరుపుతూ ఈ యొక్క హాలకు డాక్టర్ ఈజీ స్మిత్ మెమోరియల్ హాల్ అని నామకరణం చేసి ఈ దినాన్న దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ పేరు ద్వారా ఈ పేరు ఎవరైనా అడుగుతున్నారు అందరూ వచ్చి, దానికి సమాధానం ఈ సంఘం నిర్మాణం చేసి సంఘాన్ని స్థాపన చేసిందని నేటి తరానికి తెలియాలి. కాబట్టి ఆ రోజుల్లో సిబిఎం ధరలు వచ్చి చేసి వెళ్ళిపోయారు, ఏం పట్టుకెళ్ళలేదు. ఈరోజు ఇప్పటి వరకు కూడా తరువాత తరాల వారికి ఏం అందించాలో తెలియజేసేటువంటి విధంగా ఈ యొక్క నామకరణం చేయడం ద్వారా ఈ యొక్క వేడుక అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తుంది.